గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నైట్లో షూట్ చేస్తుందండి. డిన్నర్ స్కిప్ చేశాను నేను, ఆకలి లేదని చెప్పి. తీరా 10:30, 11 టైంలో చాలా ఆకలిస్తుంది. సో నేను తినను అని చెప్పేసేసరికి ఇంట్లో వాళ్ళు అంతా తినేసి క్లీన్ చేసి పడుకున్నారు. నేను ఇంకా మా 2 months ఓల్డ్ బాబు ఇద్దరమే ఉన్నాము. వాడిని పడుకోబెడదామనే ప్రాసెస్లో నాకు ఒక రేంజ్లో ఆకలిస్తుంది. సరే అని చెప్పి స్విగ్గీ చూస్తున్నాను ఏమైనా చేయొచ్చు ఆర్డర్ అని. బట్ ఎందుకో ఏం చేయాలనిపించట్లేదు. ఇంక శ్రావణ మాసం కాబట్టి నేను నాన్ వెజ్ తినను. ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ సార్ట్ చేస్తున్నాను. ఈ టైంలో ఇంకా మీకు తెలిసిందే 11 o'clock టైంలో ఏమీ ఉండదు. ఉన్నా నాకు తినాలనిపించలేదు. సరే అని చెప్పి ఇన్స్టెంట్గా అయిపోతుంది కదా అని టొమాటో రైస్ చేద్దామని స్టార్ట్ చేశాను. చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్ అండి. బేసిక్ ఇంగ్రీడియంట్స్తోనే. కుక్కర్లో ఆయిల్ పోసి జీరా ఆవాలు వేయాలి. మీకు ఇష్టం ఉంటే మెంతులు కూడా వేసుకోవచ్చు, బట్ నేను వేయలేదు. తర్వాత కొద్దిగా ఆనియన్స్ సాటే అయ్యాక టొమాటో వేయాలి. దానికి తగినంత సాల్ట్ అండ్ టర్మరిక్ పసుపు వేయాలి. వేసేసి బాగా కలిపి మూత పెట్టి క్లోజ్ చేసేయాలండి. వాటర్ ఎవాపరేట్ అయిపోయి టొమాటోస్ అన్నీ మెత్తగా అయ్యేటట్టు. నాకు బేసిక్గా టొమాటో అంటే నచ్చదు కాబట్టి నేను ఇంత మెత్తగా అయ్యే వరకు వెయిట్ చేస్తున్నాను. ఇన్ కేస్ యూ లైక్ టొమాటో అయితే ఈ స్టేజ్లో అయినా మీరు నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేసేయచ్చు. సో నేను అంతా మెత్తగా అయ్యే వరకు పెడతాను. యూజువల్గా అయితే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ నేను మిక్సీలో వేస్తాను. ఆనియన్, టొమాటో, మిర్చి, గ్రీన్ చిల్లీ వేసేసి మిక్సీ ప్యూరే చేస్తాను. బట్ ఇప్పుడు ఓపిక లేదు. ప్లస్ నేను అందరు పడుకున్నారని చెప్పాను కదా, నేను ఒక్కదాన్నే ఉన్నాను మా 2 months ఓల్డ్ బాబుతో. వాడు సడన్గా లేసారంటే నాకు చేయడానికి కుదరదు. ఆల్రెడీ క్విక్ అయి అంటున్నాడు, బట్ స్టిల్ ఐమ్ మేనేజింగ్. ఇంకా ఈజీ అయిపోతుంది కదా అని చెప్పేసి వాడిని చూసుకుంటూ చేస్తున్నాను అనమాట. సో టొమాటో అవన్నీ మెత్తగా అయిపోయే వరకు వెయిట్ చేద్దాము. సో యూజువల్గా అయితే కుకింగ్ అంతా మా మదరే చూసుకుంటారండి. నాతో పాటు ఉంటున్నారు మా మమ్మీ నాకు హెల్ప్ చేయడానికి అని చెప్పేసి. చిన్నోని చూసుకోవడానికి ఇంటి పని అంతా అమ్మనే చేస్తుంది. బట్ ఇవాళ చెప్పాను కదా తినడం నాకు వద్దు అన్నానని. ఇంకా నాకు తనని ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని చెప్పి నేనే కుక్ చేస్తున్నాను. లేకపోతే నేను చిన్నోని చూసుకోవడం తప్పితే ఏ పని చేయను. కుకింగ్ ఎవ్రీథింగ్ మా మమ్మీయే చేస్తారు. సో ఇదేమంటారు, టొమాటోస్ మ్యాష్ కాలేదని చెప్పి కొన్ని వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసేసి లిడ్ పెట్టేసేయాలి. పెద్దగా చేసుకుంటే మంట ఏం ప్రాబ్లం ఉండదండి. చేసి మూత పెట్టాలి. నేను ఈ సిరీస్లో పోస్ట్ చేస్తానండి. ఒక్కదాన్నే వీడియో చేసుకుంటూ కుకింగ్ చేయడం అవ్వట్లేదు. సో పాజ్ చేసి అది ఇది చేశాను. సో ప్లీజ్ బే విత్ మీ. సో టొమాటో మగ్గాక మీకు కావాల్సినంత రైస్ క్వాంటిటీ కడిగి పెట్టుకోండి ముందే. వాటర్ అన్ని డ్రైన్ చేసేసి ఓన్లీ రైస్ వేయాలి. నేను ఇక్కడ చిన్న కప్తో 1.5 cup తీసుకున్నానండి. 1.5 cup రైస్ వితౌట్ ఎనీ వాటర్ అందులో వేసేసి బాగా కలపాలి. ఒక 2-3 minutes కలిపి కొంచెం అన్నం ఇట్లా బియ్యం రెడ్ అయ్యాక కావాల్సినంత వాటర్ పోయండి. నేను ఇక్కడ 1.5 cupకి యూజువల్గా అయితే 3 cups వాటర్, బట్ నేను 2.5 పైన కొన్ని ఎక్కువ పోసాను. ఎందుకంటే నాకు పొడిగా ఇష్టం అండి రైస్. దాని తర్వాత అందులో ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కావాలంటే గరం మసాలా వేయచ్చు, బట్ నేను గరం మసాలా వేయలేదు. దీని తర్వాత కొత్తిమీర, నెయ్యి వేసేసి కలపకుండా అలానే మూత పెట్టి పెట్టేశారు. 2 to 3 whistles. ఇది 3 whistles తర్వాతది 2 whistles కూడా పెట్టుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ యూ అండ్ యువర్ కుక్కర్ కంప్లీట్లీ. 2 whistles అయ్యాక క్లోజ్ చేసేసి చూడండి, రెడీ అయిపోయింది. యూ కెన్ పేర్ ఇట్ విత్ నైస్ రైతా, కుకుంబర్ రైతా. నాకు టైం లేదు కాబట్టి ఓన్లీ కర్డ్తో తింటున్నాను. మీకు ఇందాక చూపించాను కదా టైం లిటరల్గా 12 అవుతుంది నేను అన్నీ పెట్టుకొని తినేసరికి. అప్పటికే మా బాబు లేచాడు.